వెల్కమ్ టు కేర్ స్టడీస్ తెలుగు. మీరు ఏపీడిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నా పేరు కృష్ణ. నేను 2025 డిఎస్సిలో ఎస్జిటి సాధించాను. నేను డిఎస్సి కోసం సొంతంగా రాసుకున్న నోట్స్ను మీకోసం ఇస్తున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 9th క్లాస్ పాలిటీ నుంచి ప్రజాస్వామ్యం అనే లెసన్ని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో లెసన్ రాజ్యాంగ రూపకల్పన. దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారి స్వాతంత్రం కోసం పోరాడినవారు నెల్సన్ మండేలా. అపార్థీడ్కు వ్యతిరేకంగా. అపార్థీడ్ అంటే జాతి వివక్ష. జాతి వివక్ష 1948 నుంచి 1989 వరకు కొనసాగింది. మరి నెల్సన్ మండేలాను 1964లో జైల్లో ఖైదు చేశారు. దాదాపు 28 సంవత్సరాలు ఆయన రాబిన్ ద్వీపంలో జైలు శిక్ష అనుభవించారు. అపార్థీడ్ని ప్రవేశపెట్టింది ఐరోపా వారు. దక్షిణాఫ్రికాలో 3 జాతులు ఉన్నాయి. స్థానిక నల్లజాతి వారు 3/4 వంతు, శ్వేత జాతి వారు, మిశ్రమ జాతి వారు. ఈ మిశ్రమ జాతి వారు ఇండియా వారు. 1950 నుంచి నల్లజాతి వారు, మిశ్రమ జాతి వారు అపార్థీడ్కి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. ముఖ్య పాత్ర వహించింది ఏఎన్సి, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్. అపార్థీడ్కి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. దక్షిణాఫ్రికాకు స్వాతంత్రం 1994 ఏప్రిల్ 26వ తారీఖున వచ్చింది. నూతన జెండా ఆవిష్కరణ కూడా అప్పుడే జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం రాయడానికి పట్టిన సమయం 2 సంవత్సరాలు. ప్రపంచంలో ఏ దేశ పౌరులకు లేనని విస్తృత హక్కులు ఇచ్చిన దేశ రాజ్యాంగం దక్షిణాఫ్రికా. ఈ దేశ రాజ్యాంగాన్ని ఉమ్మడి రాజ్యాంగం అని అంటారు. దక్షిణాఫ్రికా రాజ్యాంగం గతం, భవిష్యత్ రెండింటినీ తెలియజేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి, గతం, భవిష్యత్. దక్షిణాఫ్రికా ప్రజలు తమను తాము ఇంద్రధనుస్సు జాతిగా పిలుచుకుంటారు. ఏ దేశ ప్రజలు తమను తాము ఇంద్రధనుస్సు జాతిగా పిలుచుకుంటారంటే దక్షిణాఫ్రికా ప్రజలు. మరి భారతదేశంలో ఈ రాజ్యాంగ రూపకల్పన ఏ విధంగా ఉందో మరొకసారి చూద్దాం. 1928 నాటికే మోతీలాల్ మరో 8 మంది దేశానికి రాజ్యాంగాన్ని రచించారు. 1931 ఐఎన్సి కరాచీ సమావేశంలో స్వాతంత్ర్య భారత రాజ్యాంగం ఎలా ఉండాలో తీర్మానాన్ని చేశారు. 1937లో బ్రిటిష్ ఇండియా అంతటా ఎన్నికలు జరిగాయి. ప్రాంతీయ శాసనసభలకు, మంత్రిత్వ శాఖలకు ఈ ఎలక్షన్స్ జరిగాయి. వలస చట్టాలు, సంస్థాగత వివరాలు, విధానాలు భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం నిర్వహించారు. భారతదేశ రాజ్యాంగ పరిషత్కి ఎన్నికలు 1946 జూలైన జరిగాయి. మొదటి సమావేశం 1946 డిసెంబర్లో జరిగింది. భారత రాజ్యాంగాన్ని 299 మంది రచించారు. 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. రాజ్యాంగాన్ని చర్చకు సిద్ధం చేసింది బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ. రాజ్యాంగంలో 2000కు పైగా సవరణలు, 3 సంవత్సరాల వ్యవధిలో 114 రోజుల పాటు చర్చలు జరిగాయి. రాజ్యాంగంలో సమర్పించబడిన ప్రతి పత్రం, మాట్లాడిన ప్రతి పదం రికార్డు చేయబడి భద్రపరచబడింది. వీటిని రాజ్యాంగ సభ చర్చలు అంటారు. ఈ చర్చలు 12 సంపుటాలుగా వెలువరించబడ్డాయి. రాజ్యాంగం ఏ లక్ష్యాలను సాధించాలో ఆశిస్తున్న గాంధీ 1931లో యంగ్ ఇండియా పత్రికలో ప్రస్తావించారు. ప్రపంచంలో చాలా దేశాలు తమ రాజ్యాంగాలను పీఠికతో ప్రారంభించాలని నిశ్చయించాయి. వివాహిత మహిళల నియమావళి చట్టం 1912న రూపుదిద్దుకుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మరిన్ని వీడియోలు ఈ సిరీస్లో భాగంగా ఫస్ట్ 9th క్లాస్ సోషల్ కంప్లీట్ చేసిన తర్వాత 8th క్లాస్, 7th క్లాస్, 6th క్లాస్, 10th క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది. నేను సొంతంగా రాసుకున్న నోట్స్ సోషల్, సైన్స్, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది. మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారా సీరియస్గా? అయితే కలిసి నడుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.